డాక్టర్ గారు, నా వయసు 65 సంవత్సరాలు. పురుషాంగంలో చిన్న చిన్న గెడ్డలు వంటివి ఏర్పడ్డాయి. అంగం స్తంభించినప్పుడు నొప్పి అనిపిస్తుంది. ఇవి ఏమైనా క్యాన్సర్ గడ్డలా? సాధారణంగా క్యాన్సర్ గడ్డలు అవ్వండి. అవి పెరోనిస్ డిసీజ్ అంటాం. కొంతమందికి పురుషాంగానికి దెబ్బలు రావడం వల్ల కానీ, లేకపోతే పురుషాంగంలో కొద్దిగా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ, ఏమీ లేకుండా కూడా పురుషాంగంలో టిష్యూ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి ది హెల్దీ టిష్యూ రీప్లేస్డ్ ఫైబ్రస్ టిష్యూ అంటాం. అక్కడున్న మెత్తని కండ కూడా గట్టిగా మారిపోతుంది. అలాగే పురుషాంగంలో 3 సిలిండ్రికల్ మజిల్స్ ఉంటాయి, స్పాంజ్ మజిల్స్ ఉంటాయి 3. వాటిని మూడిట్లని బక్స్ ఫేషియా అనే ఒక ఫైబ్రస్ లేయరు ఇలా చుట్టూ ఉంచుతుంది. మూడిట్లని కలిపి అలా ఉంచుతుంది అన్నమాట. ఉంచితే దాంట్లో అది కూడా సాగేదే. ఆ ఫేషియా కూడా పురుషాంగం స్తంభిస్తే సాగేదే. కానీ ఎప్పుడైతే ఇది బిగుసిపోతుందో కొన్ని చోట్ల గట్టిపడిపోతే గడ్డలుగా అయిపోతుంది. గడ్డలు తయారవుతాయి. ఎందుకని ఫైబ్రస్ టిష్యూస్ గడ్డలుగా ఉంటాయి. అంచేత దానికి కొద్దిగా స్కాన్ చేసి చూసి దాని ప్రకారంగా చికిత్స చేస్తే మీకు కొద్దిగా ఇంజక్షన్లు ఇవ్వడం అవన్నీ చేయాలి. చేస్తే ఆ గడ్డలు తులుగుతాయి. క్యాన్సర్ గడ్డలు అవ్వడం ఉండదు, సాధారణంగా అవ్వదు. క్యాన్సర్ గడ్డలు అవి సాధారణంగా పెరోనిస్ డిసీజ్ అవుతుంది. ఆ పెరోనిస్ చికిత్స చేస్తే చాలా వరకు మార్పు వస్తుంది. చూసారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.